ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం. నమస్కారం అండి. పదండి. అలాగే. అక్కడ అన్ని ఏర్పాటు పూర్తయినట్టేగా? అయిపోయాయి. జాగ్రత్తగా చూసుకో. ఓకే మేడం. హలో. నమస్తే. నమస్తే. వావ్, హ్యాపీ బర్త్డే ఖుషి. థ్యాంక్ యూ అసు. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. థ్యాంక్ యూ డాడీ. తులసి అంటే నా బర్త్డే పార్టీకి రాదా డాడీ? తను రాకపోతే నువ్వు కేక్ కట్ చేయనన్నావు కదా. అవును. శ్రీ, కారు పంపించావా? పంపించానమ్మా. పిఏ కోసం కారు. ఈ పిల్ల వల్ల తులసి విఐపి అయిపోయింది. నీళ్లు పట్టుకుని మరీ చెప్తున్నా, నాకు తోబుట్టువు లేరు. నా చెల్లెలు చచ్చి 35 ఏళ్లయింది. చూడు లక్ష్మి, తులసికి పేరయ్య కాకుంటే సూరయ్య చూస్తాడు పెళ్లి సంబంధాలు. నువ్వు దిగులుగా ఉంటే నేను చూడలేను. తులసికి సంబంధాలు రావడం లేదని తను డల్గా లేదమ్మా. మరి కాస్త నలతగా ఉందత్తయ్యా. లక్ష్మికి సుస్థిగా ఉందట్రా. ఉప్పు ఎండిమిరపకాయలు తీసుకురా, దిష్టి తీయాలి. దిష్టి తీయాలిరా. పో. అత్తయ్యా, అవేం వద్దత్తయ్యా. పర్వాలేదు లక్ష్మి, ఇంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చే నీకు దిష్టి తీస్తే మంచిదేలే. బేబీ ఆకు, నేను తినిపిస్తాను. తిని బేబీ, రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఆను. ఒరే హరి, నాయనమ్మా, పెళ్ళానికి బిస్కెట్లు పెట్టడం కాదురా, తులసి పెళ్లి గురించి ఆలోచించు. తిని బేబీ. అదేంటి హరీష్, నిన్న బిస్కెట్స్ అయిపోయినాయి అన్నావు? ఇవి మా బేబీకి కొనుకొచ్చిన బిస్కెట్స్. ఇదినా దాచిపెట్టిన బిస్కెట్లు పెళ్ళానికి ఎలా పెడుతున్నాడు చూడు. నువ్వు తిను బేబీ. అమ్మా, మా చైర్మన్ గారు వాళ్ళ పాప ఖుషి బర్త్డే ఈరోజు. ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలిచారు. వెళ్ళొస్తానమ్మా. చీకటి పడింది కదమ్మా. మీ అన్నయ్య వాళ్ళని ఎవరినైనా. నా బైక్లో పెట్రోల్ లేదు. మా ఆఫీస్ కార్ వస్తుంది. అయినా ఈ టైంలో ఆడపిల్ల బయటికి వెళ్తానంటే వద్దనకుండా మమ్మల్ని కూడా తోడుగా వెళ్ళమంటావేంటమ్మా? ధైర్యంగా ఉంటుందని. మాకు నామోషిగా ఉంటుంది. నామోష్ ఎందుకు పెద్దోడా? అరే, కుజదోషం వల్ల పెళ్లి కాని అమ్మాయి రాత్రులు రోడ్డు మీద తిరుగుతుంటే జనాలు ఏమనుకుంటారమ్మా? నిజమే అన్నయ్యా. ఇంకా మనం వెంటేసుకొని తిరిగితే రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. ఏమీ వద్దు, ఇంట్లో ఉండమని చెప్పండి. అదే నిజమే. వా, ఏం చెప్పారు అన్నయ్యలు? గ్రేట్ బ్రదర్స్. ఒకడేమో బండిలో పెట్రోల్ అయిపోయిందంటాడు, ఇంకొకడేమో
తీసుకెళ్తే ఎక్కడ ఆటోకి డబ్బులు పెట్టాల్సి వస్తుందో అని దోషాలకి ముడి పెడతాడు. మీలాంటి మోడర్న్ అన్నయ్యలకు ఏ సిస్టర్స్ కూడా ఉండకూడదురా. ఏంటి జాను వాడు వీడు అంటున్నా? తోడబుట్టిన వాళ్ళు మాకు ఎంత తోడుగా ఉన్నారో బయటికెళ్ళి చెప్తే జనం తిట్టడం కాదు, కొట్టడమే జరుగుతుంది. జాను, నీకన్నా పెద్దవాళ్లతో ఏంటా మాటలు? ఏంటమ్మా చిన్నపిల్లలా భయపడతావు? ఫీల్ అవుతారనా? మా ఆయనకు కోపం వచ్చి వేరే కాపురం పెడతారేమో అని. ఏయ్, నేనెప్పుడన్నానమాట? ఉమ్మడి కుటుంబాన్ని చీల్చేంత చండాలుండేం కాదు నేను. మధ్యలో నువ్వు మాట్లాడుకో. అయినా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ చూడకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారనుకున్నావా? ఏంటి ఏమైంది? ఈ రాత్రిపూట తులసి ఫంక్షన్కి వెళ్తానంటుంది నాన్న. అది కూడా ఒంటరిగా. మా ఆయన్ని బావగారిని ఏదో తప్పు మాట్లాడినట్టు మాట్లాడుతుంది మీ చిన్నమ్మాయి. ఇది పద్ధతి కాదు. వదినలిద్దరిని నేనడుగుతున్నాను, మీ శ్రీవార్లు ఉండాల్సిన పద్ధతిలో లేరే అని ఎప్పుడు తప్పు పట్టలేదెందుకు? ఈ మాటకు వాళ్ళ నోళ్లు తెరుచుకోవులే. మావయ్య గారు, జాను మీ ముందే ఎలా మాట్లాడుతుందో చూసారా? జాను అలా మాట్లాడడం తప్పైతే, తులసి వాళ్ళ యజమానింట్లో ఫంక్షన్ ఉంది వెళ్తాను అంటే మీరు వద్దనడం కూడా తప్పే. రే, ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలే గాని వాళ్ళను భయపెట్టే విధంగా మాట్లాడకూడదురా. రామా, నేను దిగిపెట్టొస్తాను. అవసరం లేదు నాన్న, కంపెనీ కార్ వస్తుంది. సరే, నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళని ఇంటి దగ్గర దిగిపెట్టేమన్నమ్మా. అలాగే నాన్న. ఫంక్షన్కి వెళ్తున్నావు, గిఫ్ట్ అది తీసుకెళ్ళాలి కదమ్మా. ఉండమ్మా, నేను డబ్బులు ఇస్తాను. నాన్న, నా దగ్గరున్నాయి, నేను తీసుకుంటానులే. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మా తులసి, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చే. అలాగే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. అక్క పద. వేళ కాని వేళ ఎక్కడికంటా వదినా? ఏమో, కారు కూడా కాస్ట్లీదేనే. అసలే పెళ్లి కావడం లేదు. ఇలా వేళ కాని వేళ బయటికి వెళ్తే వచ్చే ఆ 1-2 సంబంధాలు కూడా రావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.